హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ద స్టోరీ ఆఫ్ పర్ల్ గర్ల్ ఎపిసోడ్ 2ని చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో మోషికి డాన్స్ ఎలా చేయాలో తెలియక మేనేజ్ చేసుకుంటూ ఉన్నింది. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే అక్కడున్న అమ్మాయిలందరూ మోషిని కామెంట్ చేసి ఏడిపిస్తూ ఉంటే అది చూసి మోషికి బాగా అర్థమైపోతూ ఉంది. ఇక మీదట మనం ఇలానే ఉంటే లాభం లేదని అనుకుంటూ ఉంది. తను చిన్నప్పుడు ఇంతకు ముందు ఎవరో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండడాన్ని గమనించినట్టు ఉంది. ఇప్పుడు దాని గురించి థింక్ చేసి ఆ డాన్స్ ని పర్ఫామ్ చేస్తూ ఉంటే అది చూసి అక్కడున్న అమ్మాయిలందరూ తనేం చేస్తుంది అన్నట్టుగా షాక్ అయి చూస్తూ ఉన్నారు. అప్పుడు మోషి బాగా డాన్స్ చేస్తూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ డాన్స్ ని చూసి ఏంటి ఈ అమ్మాయి ఇంత బాగా డాన్స్ చేస్తూ ఉంది, అందరికంటే స్పెషల్ పర్ఫార్మెన్స్ ఈ అమ్మాయినే చేస్తూ ఉంది కాబట్టి ఈ అమ్మాయి దగ్గర ఉండేది స్పెషల్ ముత్యం అయి ఉంటుంది అని థింక్ చేస్తూ ఉన్నారు. మోషి ఆ ముత్యాన్ని పట్టుకుని బాగా డాన్స్ చేసి డాన్స్ అంతా కంప్లీట్ అయ్యే టైంలో తన చేతిని లైట్ గా గీసుకుని ఒక రక్తపు చుక్కని ఆ ముత్యం మీద వదులుతూ ఉంది. దీన్ని చూసారా, రక్తంతో ఈ ముత్యం తడిచిపోయింది. ఈ ముత్యం చాలా వాల్యుబుల్, దీన్ని మీ ఇంట్లో ఉంచుకుంటే ఎలాంటి దుష్టశక్తులు లోపలికి రాలేవు అని మోషి అంటూ ఉంటే అది విని జింగ్ నవ్వుతూ ఉన్నాడు. ఈ అమ్మాయి చెప్పిందంతా అబద్ధమే, ఇందులో ఒక చిన్న నిజం కూడా లేదు అని అంటూ ఉన్నాడు. అది విని రానా వెంటనే లేదు, ఆ అమ్మాయి కూడా బ్రతకాలి కదా, దాన్ని అమ్మడం కోసం వాళ్ళు ఏదో ఒకటి చెప్పి తీరాల్సిందే కదా అని అంటూ ఉన్నాడు. దానికి జింగ్ రానాని చూసి నువ్వు చాలా మంచోళ్లాగా ఉన్నావని అంటూ ఉన్నాడు. ఈ ముత్యం యొక్క స్టార్టింగ్ ప్రైస్ 3 లక్షలు అని మోషి అంటూ ఉంటే అది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఇది మంచి ముత్యమే, కానీ వేలం పాట 3 లక్షలతో స్టార్ట్ అవ్వడం కాస్త ఎక్కువగా అనిపిస్తుంది అని అంటూ ఉన్నారు. అది విని మోషికి కాస్త భయంగా ఉంది. ఎందుకంటే తను 7 లక్షలకి ఆ ముత్యాన్ని అమ్మకపోతే తనని చంపేస్తానని వాళ్ళ బాస్ చెప్పాడు కదా, దాని గురించి మోషి థింక్ చేస్తూ ఉంది. ఇక్కడేమో ఇంకొక పక్క రానా మీరు దీని గురించి ఏమనుకుంటున్నారని జింగుని అడుగుతూ రానా దగ్గర ఉన్న ముత్యాన్ని తీసి జింగ్కి ఇచ్చేస్తున్నాడు. నా దగ్గర ఉన్న ముత్యము అంత వాల్యుబుల్ కాదేమో, నేనే ఒప్పుకుంటున్నాను, దీన్ని తీసుకోండి అని ఇస్తూ ఉంటే జింగ్ దాన్ని తీసుకుని ఆ బాక్స్ ని ఓపెన్ చేసి అందులో ఉండే ముత్యాన్ని తీసి నాకు ఈ ముత్యం ఏం పెద్దగా నచ్చలేదు అనేసి దాని కింద పడేసి ఈ బాక్స్ చాలా చాలా అందంగా ఉంది, నేను ఈ బాక్స్ ని కొనుక్కుంటాను అనేసి అక్కడి నుండి వెళ్తూ ఉంటే రానా తనని సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు. జింగ్ రానాకి ప్రామిస్ చేస్తున్నాడు, నువ్వు ఈ బాక్స్ ని నాకు ఇచ్చావు కాబట్టి నేను ఆ అమ్మాయిని కాపాడడానికి నీకు హెల్ప్ చేస్తాను అనేసి పైకి లేచి నిజంగానే ఈ ముత్యం చాలా విలువైన ముత్యమే, ఈ ముత్యం మీ దగ్గర ఉంటే దుష్టశక్తులేవి మీ దగ్గరికి రాలేవు అనేసి దీనిని 6 లక్షలకి కొనుక్కుంటారని అడుగుతూ ఉన్నాడు. జింగు మీద అక్కడున్న వాళ్ళందరికీ బాగా నమ్మకం ఉన్నట్టు ఉంది. అందువల్ల అక్కడున్న వాళ్ళు దానికి ఓకే చెప్తూ ఉన్నారు. జింగు వెంటనే మోషి పక్కకు వచ్చి కూర్చొని 6 లక్షలకి దీన్ని కొనుక్కుంటారని వాళ్ళు అంటూ ఉన్నారు. అందువల్ల నువ్వు దీన్ని వాళ్ళకి అమ్మేయని అంటూ ఉంటే దానికి మోషి నేను ఇక్కడ ఈ ముత్యాన్ని అమ్మడం లేదు, నేను నా ప్రాణాల్ని కాపాడుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను, 7 లక్షలకి ఒక పైసా తగ్గినా నేను దీన్ని అమ్మలేనని అంటూ ఉంది. ఇలా టైం గడిచిపోతూ ఉంది. అప్పుడు ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది, నేను దీన్ని 7 లక్షలకి కొనుక్కుంటాను అనేసి. ఓ అవునా, దాన్ని అంత డబ్బులు పెట్టి కొనుక్కునేది ఎవరు అనేసి అందరూ తిరిగి చూస్తూ ఉంటే రానానే అక్కడ నిలబడుకొని ఉన్నాడు. రానా వెంటనే పక్కనున్న అసిస్టెంట్ ని చూసి దాన్ని ఇలా ఇవ్వు అని అడుగుతూ ఉంటే దానికి అసిస్టెంట్ వద్దు అన్నట్టుగా భయపడుతూ ఉన్నాడు. రానా వెంటనే దాన్ని ఇప్పుడు ఇస్తావా లేదా అని అడుగుతూ ఉంటే అసిస్టెంట్ వెంటనే ఒక బంగారపు ఆకుని ఒక పుస్తకం నుండి తీసిస్తూ ఉన్నాడు. అంతలో మోషి రానా కాళ్ళ మీద పడి చాలా చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంది. ఆ బంగారు ఆకు చాలా రిచ్ ఫ్యామిలీస్ లో ఉండే వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుందంట. అది చూసి అక్కడున్న మోషి వాళ్ళ బాసు అలానే వాళ్ళ బాస్ కి బాసు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉన్నారు. ఏంటి బంగారపు ఆక అనేసి. రానా ఇప్పుడు ఆ ముత్యాన్ని కొనుక్కుంటున్నాడు. ఆ బంగారపు ఆకుని చూసి మోషి వాళ్ళ బాసు షాక్ అయిపోతూ పర్లేదు మనకు మంచి జాక్ పాట్ తగిలింది అని థింక్ చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా వేలం పాట కంప్లీట్ అయిపోతుంది. అందరూ అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నారు. అప్పుడు జింగ్ అబ్బాయికి కొంచెం కూడా బాధ్యత లేకుండా తన ఐడెంటిటీని బయటికి చెప్పేశాడు, కానీ అతను చూడ్డానికి చాలా మంచివాడిలాగా అనిపిస్తూ ఉన్నాడు అని అంటూ ఉంటే దానికి జింగ్ వాళ్ళ అసిస్టెంట్ ఆ అబ్బాయి తన ఐడెంటిటీని రివీల్ చేసి పెద్ద తప్పు చేసేశాడు, ఇంకా తనని ఈ పనిలో ఇన్వాల్వ్ చేయబోతున్నారని అడుగుతూ ఉంటే దానికి జింగ్ అవును కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను, చూద్దాము అతను ఏం చేస్తాడో, మనమున్నాం కదా మనం చూసుకుందాము అనేసి జింగ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక్కడేమో ఇంకొక పక్క రానా వెళ్తూ ఉన్నప్పుడు మోషిని చూస్తున్నాడు. మోషి వెంటనే మిమ్మల్ని చూడడం కోసమే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, నన్ను కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్, మీకు ఇది చాలా చిన్న హెల్ప్ గా అనిపించి ఉండవచ్చు, కానీ మీరు నా జీవితాన్నే కాపాడేశారు, మీకేమైనా హెల్ప్ అవసరమైతే
అయితే మీరు నా దగ్గర ఎప్పుడైనా వచ్చి హెల్ప్ అడగవచ్చు, నా ప్రాణాలు పోయినా పర్లేదు, నేను మీకు హెల్ప్ చేస్తాను అనేసి మోషి అక్కడి నుండి బయలుదేరబోతూ ఉంటే ఈ ప్లేస్ అంతా నాకు చూపిస్తారా అని రానా అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మేము ముత్యాలు బయటకు తీసే ప్లేసు అలానే బానిసలుండే ప్లేస్ తప్ప ఇంకెక్కడికి వెళ్ళకూడదు, కాబట్టి నేను ఆ ప్లేస్ ని మాత్రమే మీకు చూపించగలను అనేసి మోషి రానాని తీసుకుని వెళ్ళి వాళ్ళ రెస్ట్ తీసుకున్న ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంది. ఈ ప్లేస్ చాలా అందంగా ఉంది అని రానా అంటూ ఉంటే నాకు ఈ ప్లేస్ నుండి బయటపడితే చాలని అనిపిస్తూ ఉంది, టైం బాగుంది, నేను ఎలాగో ఎస్కేప్ అయిపోతున్నాను, నా ఫ్రెండ్ లాలాని కూడా ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతాను, మా బాస్ దగ్గర నుండి నా బానిస పత్రాన్ని తీసుకుని హ్యాపీగా మేమిద్దరం ఇక్కడ నుండి వెళ్ళిపోతాము, నేను బయటకు వెళ్ళి ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ అవ్వబోతున్నాను అని మోషి అంటూ ఉంది. కాస్త చూసి జాగ్రత్తగా ఉండని రానా అంటూ ఉన్నాడు. ఇక్కడ ఒక చెక్ ఉంది కదా, అందులో మనకి ఏం కావాలో అది రాసి ఆ చెట్టు మీద పెట్టేస్తే మనం అనుకున్నదంతా జరుగుతుందంట అని రానా అంటూ ఉన్నాడు. దీని గురించి మీకు ఏమైనా తెలుసా అని రానా అడుగుతూ ఉంటే నాకు ఫ్రీడమ్ మాత్రమే కావాలి అని మోసి అంటూ ఉంది. ఫ్రీడమ్ అని ఒక చెక్క మీద రాసి దానిని రానా ఆ చెట్టు మీద పెట్టేస్తున్నాడు. ఫ్రీడమ్ మీకు కన్ఫర్మ్ గా వస్తుందని అంటూ ఉన్నాడు. చాలా చాలా థ్యాంక్స్ అనేసి మోషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇక్కడేమో మోషి వాళ్ళ బాసు ఆ బంగారు ఆకుని చెక్ చేసి చూద్దామని చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కరెక్ట్ గా అక్కడికి జింగ్ వస్తున్నాడు. మాకు కావాల్సిన ముత్యాలన్నిటిని నాకు ఇచ్చేయండి, 1.5 సెంటీమీటర్ ముత్యాన్ని నేను అడిగాను కదా, దాన్ని ఎప్పుడు ఇస్తారని అడుగుతూ ఉంటే మీరు రేపే కదా ఇక్కడ నుండి బయలుదేరతాను అన్నారు, నేను దాన్ని రేపు మీకు ఇస్తాను అని అంటూ ఉన్నాడు. ఏంటి రేపు తీసుకోవాలా, మీ చేతికి ఒక బంగారు ఆకు వచ్చింది కదా, మీకు ఇంకా అర్థం కావడం లేదా, ప్రిన్స్ ఇంగ్ ఉన్నారు కదా, తనకి తమ్ముళ్లాగా ఒక అతను ఉంటున్నాడు, అతని దగ్గరే ఆ బంగారు ఆకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ ఆకు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది అంటే ఆ ప్రిన్స్ ఇంగికి సంబంధించినది ఏదో మీ దగ్గర ఉంది, మీ ఫ్యామిలీ తరతరాలుగా టాన్ ప్రిన్స్ కి సపోర్ట్ చేసేవాళ్ళు, ప్రిన్స్ ఇంగ్ అలానే ప్రిన్స్ టాన్ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు శత్రువులు, మీరిప్పుడు ఇంగ్ ప్రిన్స్ దగ్గర బాగా ఇరుక్కున్నారు, పైగా మీరు అమ్మే ముత్యాలంతా ఇల్లీగల్, గవర్నమెంట్ కి హ్యాండిల్ చేయాల్సిన ముత్యాలన్నిటి మీరు దొంగతనంగా అమ్ముతూ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అటాక్ చేయడానికి రావచ్చు, మేము ఇక్కడే ఉండి మీతో పాటు ఇబ్బంది పడాలా, అందువల్ల మీ దగ్గర ఉన్న ముత్యాలన్నిటిని నేనే కొనుక్కుంటాను, ఈ బాక్స్ నిండుగా బంగారం ఉంది అనేసి ఒక బాక్స్ నిండా బంగారాన్ని జింగ్ వాళ్ళ అసిస్టెంట్ తీసి చూపిస్తూ ఉన్నాడు. అది చూసి మోషి వాళ్ళ బాసు మా దగ్గర ఉన్న ముత్యాలన్నిటినీ ఈ కొంచెం బంగారంతో కొనేయచ్చని మీరు అనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటే దానికి జింగ్ ఇంక నుండి మీ దగ్గర ఎవరూ ముత్యాలు కొనడానికి రారు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు బాగా ఇరుక్కున్నావు కాబట్టి కనీసం ఈ ముత్యాలన్నిటిని నాకన్నా ఇచ్చేసి ఇక్కడ నుండి పారిపో, అదే నీకు కరెక్ట్ గా ఉంటుంది అని జింగ్ అంటూ ఉంటే అతనికి ఇంక వేరే దారి లేక ఓకే అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు మోషి వాళ్ళ బాసు వాళ్ళ బాస్ దగ్గరికి వచ్చి మనకు వేరే దారి లేక మనం ముత్యాలన్నిటిని వాళ్ళకి ఇచ్చేసాము, ఇక మీదట మనము సముద్రం నుండి చాలా ముత్యాల్ని బయటకు తీద్దాము, కానీ మనం టాన్ ప్రిన్స్ కి సపోర్ట్ చేస్తున్నాము, ప్రిన్స్ ఇంగ్ వాళ్ళ మనుషులు మన మీద కోప్పడడం కామనే కదా, మనం ఎంత కష్టపడి టాన్ ప్రిన్స్ నమ్మకాన్ని సంపాదించి ఉంటామని బాధపడుతూ ఉంటే అది విని వాళ్ళ బాసు సరే ఓకే పర్లేదు, మన దగ్గర ఉన్న ముత్యాలన్నిటిని కొనుక్కోవడం కోసము చాలా మంది ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళ దగ్గరికి మోషి అలానే లాలాని రెడీ చేసి వాళ్ళ దగ్గరికి పంపించేయండి, ఆ తర్వాత వాళ్ళిద్దరిని మనం ఇక్కడ నుండి పంపించేద్దామని అంటూ ఉంటే సరే ఓకే అనేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక్కడేమో మోషి వచ్చి లాలాని మీట్ అవుతూ ఉంది. రేపు మనం ఇక్కడ నుండి బయలుదేరదాము, నేను వెళ్ళి మన బానిస పత్రాన్ని తీసుకొని వచ్చేస్తాను అనేసి మోషి అక్కడ నుండి వెళ్తూ ఉంది. అంతలో ఆ మేనేజర్ లేడీ మోషిని పిలిచి తన రూమ్ లో కూర్చోబెట్టి నువ్వు మర్యాదగా నేను చెప్పింది బాగా విను, అతను నిన్ను మీట్ అవ్వడానికి పిలిచాడు, నువ్వు అతనితో మర్యాదగా నడుచుకోవాలి, అర్థమవుతుందా అనేసి మోషి తలలో ఒక హెయిర్ పిన్ ని పెడుతూ ఉంది. మీరు నాకెప్పుడు హెయిర్ పిన్ పెట్టరు కదా అని మోషి అడుగుతూ ఉంటే నువ్వు నోర్మయ్యి అనేసి మోషిని తీసుకుని వచ్చి ఒక రూమ్ దగ్గర వదిలేసి వెళ్తూ ఉంటే వాళ్ళందరూ వెళ్ళిపోయాక మోషి అక్కడ నుండి ఎస్కేప్ అయిపోదామని అనుకుంటూ ఉంది. కానీ అంతలో లోపల నుండి లాలా వాయిస్ వినిపిస్తూ ఉంది. మోషి వేగంగా లోపలికి వెళ్లి చూస్తూ ఉంటే ఆ బాస్ లాలాని ఇంకొక అతని రూమ్ కి పంపించినట్టు ఉన్నాడు. నువ్వు నాతో వచ్చేసేయని మోషి ఏడుస్తూ లాలాని లాగుతూ ఉంటే నాకు ఇక్కడ నుండి తప్పించుకుని పారిపోవడానికి వేరే దారేమీ దొరకలేదు, వీళ్ళు మన బానిస పత్రాన్ని ఇచ్చేలాగా లేరు, నాకు ఇది మాత్రమే మార్గమని అనిపిస్తూ ఉంది అని అంటూ ఉంటే దానికని నువ్వు ఇంత నీచంగా నడుచుకుంటావా, రా మనమిద్దరం ఇక్కడ నుండి పారిపోదాము అనేసి మోషి ఏడుస్తూ ఉంటే అతను పైకి లేచి మోషిని ఆపుతూ ఉన్నాడు. కానీ మోషి అంతలో అతన్ని లాగపెట్టి ఒకటి పీకేస్తుంది. అది చూసి అతను బానిస కుక్కవి నువ్వు నన్ను కొడతావా అనేసి అతను మోషితో గొడవ పడుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు బాగా గొడవ జరుగుతూ ఉంది. లాలాకి ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంది. మోషి తలలో నుండి ఆ హెయిర్ పిన్ కింద పడిపోతూ ఉంది. అతను మోషి గొంతుని పిసుగుతూ ఉంటే ఆ టైంలో మోషి వెంటనే ఆ హెయిర్ పిన్ ని తీసి అతని పొడి చేద్దామని ట్రై చేస్తూ ఉంది. కానీ అంతలో ఆ మేనేజర్ లేడీ లోపలికి వచ్చేస్తుంది. నీకెంత ధైర్యం అనేసి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే అంతలో లాలా హత్య హత్య అని అరుస్తూ బయటకు పరుగులు తీస్తూ ఉంది. చూస్తే
ఆ మేనేజర్ ఆ బాస్ ని చంపేసి మోషిని కాపాడినట్టు ఉంది. మేనేజర్ లేడీ మోషిని తీసుకుని అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. నువ్వు నాతో రా అనేసి వేగంగా పరుగులు తీస్తూ ఉంటే ఆ మర్డర్ జరిగిన మ్యాటర్ అంతా తెలిసిపోయి అందరూ అలర్ట్ అయిపోతూ ఉన్నారు. మేనేజర్ లేడీ ఏమో మోషిని జాగ్రత్తగా కాపాడి తీసుకుని వెళ్తూ ఉంది. ఇక్కడేమో జింగ్ ఆ ముత్యాలన్నింటినీ కొనుక్కొని వచ్చి బయట నిలబడుకుని ఈ బిల్డింగ్ బాగా అందంగానే ఉంది, కానీ మనం ఇంకా వెయిట్ చేయకూడదు, ఈ ప్లేస్ అంతా చెడ్డ పనులతో నిండిపోయి ఉన్నాయి, దీన్ని ఊరికే వదిలిపెట్టకూడదు అనుకొని బాణాన్ని తీస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఆ బిల్డింగ్ చుట్టూ పెట్రోల్ పోసెస్ వచ్చినట్టు ఉన్నారు. చేతిలో ఇప్పుడు బాణాన్ని తీసుకుని నిలబడుకుని ఉంటే ఇప్పుడు తనకు ఒక చిన్నప్పుడు జరిగిన ఒక ఘోరమైన సంఘటన గుర్తుకు వస్తూ ఉంది. దాని గురించి థింక్ చేస్తూ బాధపడుతూ ఆ బాణాన్ని వదులుతూ ఉంటే అక్కడున్న వాళ్ళ మనుషులందరూ కలిసి చాలా బాణాన్ని ఒకేసారి వదులుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ ముత్యాలమ్మే ప్లేస్ అంతా కాలిపోతూ ఉంది. మోషి మేనేజర్ లేడీ ఇద్దరు కలిసి ఒక పక్క పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఇంకొక పక్క ఏమో లాలాని లాక్కొని వెళ్తూ ఉన్నారు. అందరూ ఎవరిని వాళ్ళు కాపాడుకోవాలని ట్రై చేస్తూ ఉన్నారు. నేను కూడా నన్ను కాపాడడం కోసమే అలా చేశాను, మోషి నేను చేసింది తప్ప, ప్లీజ్ నన్ను కాపాడు అని అరుస్తూ ఉంది. మోషి నిలబడుకుని అదంతా చూస్తూ ఉంటే మేనేజర్ లేడీ మోషిని లాక్కొని వెళ్లిపోతూ ఉంది. జింగ్ ఏడుస్తూ నేను ఈ ప్లేస్ ని కంప్లీట్ గా అంతం చేసేసాను, ఇక మీదట ఈ చూ ఫ్యామిలీ వాళ్ళు ఏం లేకుండా శూన్యం అయిపోవాలి, కానీ ఇదంతా జస్ట్ స్టార్టింగ్ మాత్రమే అనేసి జింగ్ అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నాడు. మోషిని మేనేజర్ లేడీని తరుముకుంటూ ఒక పెద్ద గుంపు వస్తూ ఉన్నారు. నువ్వు మా బాస్ ని చంపుతావా, నిన్ను ఊరికే వదిలిపెట్టానని వాళ్ళు అంటూ వెనకాలే తరుముకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ మేనేజర్ లేడీ చింటూకి చెప్పి ఆ బోట్ ని రెడీగా ఉంచమని చెప్పినట్టు ఉంది. మేనేజర్ లేడీ ఇప్పుడు మోషిని ఆ బోట్ లో ఎక్కించి ముందు నువ్వు ఇక్కడ నుండి బయలుదేరని అంటూ ఉంటే దానికి మోషి ఇంకా చాలా ఆపు, ఇన్ని సంవత్సరాల నుండి నన్ను బాగా టార్చర్ చేసింది సరిపోదా, ఇప్పుడు ఎందుకు మంచిదానిలాగా యాక్ట్ చేస్తున్నావని మోషి అరుస్తూ ఉంటే అది విని మేనేజర్ లేడీ నేను చెప్పింది విను బంగారం, నీ దగ్గర నేను నిజాలన్నింటినీ ఇప్పుడు చెప్పేస్తాను, నీ కన్న తల్లిని నేనే, నువ్వు ఈ ప్లేస్ లో ఉంటే చాలా కష్టాలు పడతావు అనేసి నువ్వు పుట్టగానే నిన్ను వేరే దగ్గరికి పంపించేశాను, కానీ నువ్వు మళ్ళీ వీళ్ళ దగ్గర ఇరుక్కొని ఈ ప్లేస్ కి వచ్చేసావు, అప్పటి నుండి నేను నిన్ను రహస్యంగా కాపాడుకుంటూ వస్తున్నాను, నా వల్ల అయినంత వరకు నిన్ను కాపాడుతూనే ఉన్నాను, నీ దగ్గర ఈ నిజాలన్నింటినీ చెప్పే సిచ్యువేషన్ లో నేను లేను, దయచేసి నన్ను క్షమించు, నువ్వు ముందు ఈ బోట్లో ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ ఉంటే అది మోషికి ఏమీ అర్థం కాక ఏడుస్తూ ఉంది. మా అమ్మ మీరేనా అనేసి గట్టిగా ఏడుస్తూ ఉంది. మేనేజర్ లేడీ వెంటనే తనని హగ్ చేసుకుని ఇది మీ నాన్న నీ కోసం ఇచ్చింది అనేసి ఒక రెడ్ కలర్ ముత్యాన్ని తీసి మోషికి ఇచ్చేసి నువ్వు దీన్ని మన ఊరికి తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర చూపించు, వాళ్ళు నిన్ను గుర్తుపడతారు, నువ్వు ఇక్కడ నుండి ముందు పారిపోని అంటూ ఉంటే చింటూ కూడా మోషిని లాగుతూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మోషి కూడా వాళ్ళ అమ్మ వెనకాలే వెళ్ళి అమ్మ ప్లీజ్ నాతో వచ్చేయండి నేను ఏడుస్తూ ఉంది. వాళ్ళమ్మ వద్దు నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ ఉన్నప్పుడే వీళ్ళిద్దరిని తరుముకుంటూ వాళ్ళ బాస్ వాళ్ళ మనుషులు అక్కడికి వచ్చేస్తూ ఉన్నారు. అంతలో చింటూ బోట్ ని స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. మోషి వాళ్ళ అమ్మ ఆ బోట్ ని ఒక తన్ను తన్ని అందులో మోషిని ఎక్కించి బోట్ ని వాటర్ లోకి పంపిస్తూ ఉన్నారు. అంతలో అక్కడికి విలన్ మనుషులంతా వచ్చేస్తున్నారు. వాళ్ళ అమ్మ అడ్డుపడి అక్కడున్న వాళ్ళందరినీ ఆపుతూ ఉంటే వాళ్ళు మోషి వాళ్ళ అమ్మని పొడిచి చంపేస్తూ ఉన్నారు. అప్పుడు మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తూ ఉన్నారు. మోషి వాళ్ళ అమ్మా నాన్న ఉన్న ప్లేస్ లో ఏదో ఒక ప్రాబ్లం అయ్యింది అనేసి వాళ్ళ నాన్న ప్రెగ్నెంట్ గా ఉన్న మోషి వాళ్ళ అమ్మని ఒక బండిలో ఎక్కించి పంపించేసి ఉంటారు. కానీ అంతలో యాన్ ఫ్యామిలీ వాళ్ళని కంప్లీట్ గా అంతం చేసేసి ఉంటారు. యాన్ ఫ్యామిలీ మరెవరో కాదు, యాన్ ఫ్యామిలీ అంటే జింగ్ వాళ్ళ ఫ్యామిలీనే. ఇప్పుడు యాన్ ఫ్యామిలీ కంప్లీట్ గా అంతమైపోయింది కాబట్టి చూ ఫ్యామిలీకి పవర్స్ వచ్చేసింది, అందువల్ల మనల్ని ఇక మీదట వీళ్ళు బానిసలుగానే చూసుకుంటారు అనేసి మోషి వాళ్ళ అమ్మకి బాగా అర్థమైపోతూ ఉంది. ఆ అమ్మాయిలంటే ముందే వీళ్ళు ఊరికే వదిలిపెట్టారు అనేసి తన ముఖాన్ని తానే గాయపరుచు తనకి బిడ్డ పుట్టగానే తనని వేరే వాళ్ళకి ఇచ్చి పంపించేస్తూ ఉంది. పాపకు పేరు పెట్టి అలానే ఆ ఒక గుర్తింపుని కూడా క్రియేట్ చేసి పంపిస్తూ ఉన్నారు. కానీ మళ్ళీ పిల్లలందరినీ కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చినప్పుడు సేమ్ అదే పేరు అదే గుర్తింపుతో తను మళ్ళీ అక్కడికి రావడం చూసి వాళ్ళ అమ్మ షాక్ అయిపోతూ ఉంది. అప్పటి నుండి తను మోషికి అమ్మ అని చెప్పుకోకుండా మోషిని రహస్యంగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. అదంతా ఇప్పుడు గుర్తు చేసుకుంటూ వాళ్ళ అమ్మ నెమ్మదిగా చనిపోతూ ఉంటే మోషి ఆ బోట్లో వెళ్తూ మైకంలో ఉంటూ అన్నిటినీ ఒకసారి గుర్తుకు చేసుకుంటూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా మోషి వాళ్ళమ్మ మోషికి ఒక ముత్యాన్ని ఇచ్చారు కదా, ఆ ముత్యము అక్కడే కింద పడిపోయినట్టు ఉంది. ఆ ముత్యాన్ని పక్కనున్న ఒక అతను తీసి రక్తపు ముత్యమా అని చూస్తూ ఉన్నాడు. ఆ ముత్యాన్ని అతను తీసుకోవడము బోట్లో వెళ్తూ మోషి కూడా చూసేస్తుంది. కానీ తనకు అసలు స్పృహే లేదు. ఇన్ని సంవత్సరాలు తను మా అమ్మ అని తెలియక నేను తనతోనే ఉన్నానా అని ఏడుస్తూ మోషి ఆ బోట్లో వెళ్తూ ఉంది. ఇక్కడేమో జింగ్ వాళ్ళ అసిస్టెంట్ ఆ ప్లేస్ అంతా కంప్లీట్ గా అంతమైపోయింది అని జింగ్తో అంటూ ఉంటే అదంతా విని జింగ్ ఇది జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే, పోను పోను వీళ్ళ సంగతి చెప్తానని అంటూ ఉన్నాడు. ఆ లేడీ ఫేస్ లో ఒక చిన్న మార్కునింది కదా, ఆ లేడీని నేను మీట్ అవ్వాలి, ఆమెని నా దగ్గరకు తీసుకొని రండి అని మోషి
మూషి వాళ్ళ అమ్మ గురించి జింగ్ అంటూ ఉన్నాడు. వీళ్ళ మనుషులు వెళ్లి తన కోసం వెతుకుతూ ఉన్నారు, కానీ తను ఆల్రెడీ చనిపోయారు కాబట్టి వీళ్ళ చేతిలో ఆవిడ దొరకలేదు. ఇక్కడేమో అబ్బాస్ ఆ ప్లేస్ అంతా చూసేసి మన ప్లేస్ అంతా కంప్లీట్ గా కాలి బూడిదైపోయింది, ఇది మూషి చేసిన పని కాదు, వేరే ఎవరో చేసినట్టు ఉన్నారు, ఎందుకంటే మూషి ఒక్కటే ఈ ప్లేస్ అంతా కాల్చలేదని అంటూ ఉన్నాడు. ఇప్పుడు మనకి ఒక అమ్మాయిని చూపిస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి పేరు షీజు. ఒక అబ్బాయి లాగా గెటప్ చేంజ్ చేసుకుని షిప్ లో వెళ్తూ ఉంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరము చాలా తక్కువ ముత్యాల్ని మాత్రమే వీళ్ళిచ్చారు. వీళ్ళు వీటన్నిటిని ఇల్లీగల్ గా అమ్మేస్తున్నట్టు ఉన్నారని అనుకుంటూ ఉన్నప్పుడు ఒక అసిస్టెంట్ షీజు దగ్గరికి వచ్చి మన షిప్ వెళ్ళడానికి ప్లేస్ లేదు, ముందర చాలా చిన్న చిన్న బోట్స్ వెళ్తూ ఉన్నాయి, మనం కాస్త వెయిట్ చేయాలని అంటూ ఉంటే దానికి షీజు మనం వెయిట్ చేయలేము, ఎంతమంది చనిపోయినా పర్లేదు, నువ్వు వెళ్తూ ఉండు అని అంటూ ఉంటే అది విని వాళ్ళు షిప్ ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడేమో చింటూ మూషిని లేపుతూ ఉన్నాడు. అక్క మనం ఇప్పుడు సేఫ్ అయిన ప్లేస్ కి వచ్చేసామని అంటూ ఉన్నాడు. కానీ మూషి జరిగిందంతా అసలు నమ్మలేకపోతూ ఉంది. పాత వాటన్నిటి గుర్తు చేసుకుంటూ ఉంది. వాళ్ళ అమ్మ మూషికి రాయడం చదవడం అన్ని నేర్పించి ఉంటారు. అప్పుడు మూషి ఎందుకు ఈవిడ నన్ను మాత్రమే టార్చర్ చేస్తుంది అని థింక్ చేస్తూ ఉండేది. అలానే తన రూమ్ లోకి వెళ్లే ముందు తనకి హెయిర్ పిన్ ఇచ్చి పంపించి ఉంటుంది కదా, అవన్నీ తనని తాను కాపాడుకోవడం కోసమే అమ్మ అలా చేసింది అనేసి ఇప్పుడే మూషికి అర్థమవుతూ ఉంది. దాని గురించి తలుచుకొని మూషి బాధపడుతూ ఉంటే ఇంకొక పక్క మన రానా ఇంకొక షిప్ లో వెళ్తూ ఉన్నాడు. రానా చూస్తూ ఉన్నప్పుడే ఒక చిన్న బోట్ వెళ్తూ ఉంది. దాన్ని ఒక పెద్ద షిప్ గుద్దడానికి వస్తూ ఉంది. అదంతా రానా చూస్తూ ఉన్నప్పుడే ఆ షిప్ ఆ చిన్న బోట్ ని బాగా గుద్దేస్తూ ఉంది. మూషి చింటూ ఇద్దరు వాటర్ లో పడిపోతున్నారు. రానా అదంతా చూసేసి వాళ్ళిద్దరిని ముందు కాపాడండి అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో షీజీ మూషి వాళ్ళ బాస్ దగ్గరికి వచ్చి ముత్యాలన్నీ ఎక్కడా అని అడుగుతూ ఉంటే ఇక్కడ ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి నా దగ్గర ముత్యాలు ఏవి లేవు, దయచేసి మీరు నాకు కాస్త టైం ఇవ్వండి అని అడుగుతూ ఉంటే దానికి షీజు ఏంటి నా కహానీలు చెప్తున్నావా, ఇప్పుడు ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూడు అనేసి తను లోపలికి వెళ్తూ ఉంది. ఇక్కడేమో మూషి కళ్ళు తెరుస్తూ ఉంటే పక్కనే చింటూ కూర్చొని ఉన్నాడు. అక్క మన ఇద్దరిని కాపాడేశారు, ముందు నువ్వు ఈ వాటర్ని తాగు, మనల్ని రానా అనే పర్సన్నే కాపాడారు, అతనికి ఆల్రెడీ నిన్ను బాగా తెలుసు అని చెప్పారు, ఈ బ్యాగ్ ని మీ అమ్మే నా దగ్గర ఇచ్చి నీకు ఇవ్వమని చెప్పారు, నాకు ఇప్పుడేదంతా అర్థమవుతుంది అక్క అని అంటూ ఉంటే మూషి సైలెంట్ గా జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.